అనంతవరం పంచాయతీలో అభివృద్ధి పేరిట 25 లక్షల నిధులు దుర్వినియోగమైనాయని సర్పంచ్ సెక్రటరీ ఇద్దరు కలిసి చేసినట్లు అనంతవరం ఉప సర్పంచ్ కసుకుర్తి భాస్కర్ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా కసుకుర్తి భాస్కర్ మాట్లాడుతూ గత గవర్నమెంట్ లో ఎన్నోసార్లు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినప్పటికీ ఎటువంటి సమాచారం లేకపోవడంతో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే కలెక్టర్ గారిని మంత్రి స్వామిని కలిసి వారి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. నా పేరు కసుకుర్తి భాస్కర్, అనంతవరం సర్పంచ్ని. అనంతవరం పంచాయతీలో నిధులు దుర్వినియోగమైనట్లు సర్పంచ్ సెక్రటరీ ఇద్దరు కలిసి చేస్తున్నట్లు మేము తెలుసుకొని గత గవర్నమెంట్లో ఎన్నోసార్లు మేము డిపిఓ ఆఫీసులో కలెక్టర్ గారు కంప్లైంట్ చేసాము. అయినా కూడా ఎటువంటి సమాధానం కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. టీడీపీ గవర్నమెంట్ అధికారం వచ్చిన వెంటనే మళ్ళా ఈ ఫైల్ మీద మేము కలెక్టర్ గారిని గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ వీరాంజనేయ స్వామి దృష్టికి మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది. వారి ఇరువురు సూచనల మేరకు డిపిఓ గారు ఇమీడియట్గా ఎంక్వైరీ చేయటము, ఎంక్వైరీ కమిషనరు 25,19,896 రూపాయలకు సంబంధించి ఎలాంటి ఓచర్లు కానీ, ఎంబుక్కులు కానీ, చెక్ బుక్లు కానీ, బిల్లులు కానీ లేవు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఆ అమౌంట్ను రికవరీ చేయాలని చెప్పి సూచించడం కూడా జరిగింది. అంతకుముందు సెక్రటరీ నరేంద్ర గారు ఉన్నప్పుడు ఆ టైంలో నరేంద్ర గారు, సర్పంచ్ శివరామరాజు గారు 18,06,053 రూపాయలు నిధులు దుర్వినియోగం చేసినట్లు, వాటికి సంబంధించి బిల్లులు అయితే డ్రా చేసుకున్నారు, ఎంబుక్కులు చూపిస్తున్నారు, పనులు అయితే ఎక్కడ జరిగినట్టు చూపించలేదని చెప్పి ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి సర్పంచ్ని చెక్ పవర్ తాత్కాలికంగా రద్దు చేయటమే కాదు, ముందు ఆ అమౌంట్ని రికవరీ చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడతారని చెప్పి ఇప్పుడున్నటువంటి డిపిఓ గారు మేము కలిసిన ఎమ్మటే విషయం మీద స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. గత గవర్నమెంట్లో ఈ అవినీతి మీద ప్రశ్నించినందుకు అప్పుడున్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు మా మీద తప్పుడు కేసులు పెట్టించి కోర్టుల చుట్టూ తిప్పడం కూడా జరుగుతుంది. ఈరోజు కూడా మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. కాబట్టి ఇటువంటి అవినీతి పనుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినటువంటి సర్పంచ్ మీద, అతనికి సహకరించినటువంటి సెక్రటరీల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ అమౌంట్ని రికవరీ చేసి గ్రామాభివృద్ధికి మరలా సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇటువంటి రోడ్లని ఉపయోగపడే విధంగా వాళ్ళందరి దగ్గర డబ్బులు రికవరీ చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులని డిమాండ్ చేస్తాం. అధికారులందరూ కూడా మేము ఒకసారి తొందరగా దీని మీద ఎంక్వైరీ చేసి స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము.